ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. వచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పొత్తులకు దూరంగా ఉంటుంది, ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది అని విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆప్ అధినేత చేసిన ప్రకటనతో ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ నిరాకరించింది. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. ఇక మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆప్ కూడా ఒంటరి పోరుకు సిద్ధమంటూ తాజాగా తెలిపింది. కాగా దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ లో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ దాడిపై కేజ్రీవాల్ స్పందించారు. అసలు నేను చేసిన తప్పేంటి? ఢిల్లీ శాంతి భద్రతల అంశాన్ని లేవనెత్తాను. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ దానికి బదులు పాదయాత్రలో నాపైన దాడి చేసింది. ఓ వ్యక్తి నాపై ద్రావకం విసిరాడని వ్యాఖ్యానించారు కేజ్రీవాల్. ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇండియా కూటమితో ఈసారి పొత్తుకు తాము సిద్ధంగా లేము, ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఇక వచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది ఆప్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పొత్తులకు దూరంగా ఉంటోంది, ఒంటరి పోరుకు సిద్ధం అంటోంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆప్ అధినేత చేసిన ప్రకటన కారణంగా ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్ తో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ నిరాకరించింది. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. ఇక మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆప్ కూడా ఒంటరి పోరుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించింది. అయితే దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ లో పాదయాత్ర చేస్తున్న సమయంలో కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడిపై అటు కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఇక అసలు నేను చేసిన తప్పేంటి? ఢిల్లీ శాంతి భద్రతల అంశాన్ని మాత్రమే లేవనెత్తాను. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ దానికి బదులుగా పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. ఓ వ్యక్తి నాపై ద్రావకం విసిరాడంటూ గట్టిగా వ్యాఖ్యానించారు కేజ్రీవాల్.